ఆదిత్యోర్కోరవిర్భాస్కరశ్చ దివాకరః మార్తాండస్తవితా హేళి తీక్ష్ణాం శుర్మిహిరో రవిః యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహుదంతస్తమోపహం. 2025 సంవత్సరం జూలై నెల 3వ రాశి మిథున రాశి ఫలితాలు. ఈ మిథున రాశికి కూడా 4 గ్రహాలు బాగున్నాయి. శుక్రుడు, బుధుడు, కుజకేతువులు బాగున్నారు. అయితే కుజకేతువుల బాగుండటం చేత ఎటువంటి పనిని నిరాఘాటంగా సాధించుకుంటారు. వ్యాపారం బాగుంటుంది. భార్యాభర్తలకు అనుకూలత ఉంటుంది. భార్యాభర్తల్లో తేడా రాదు. కానీ అధికమైన ఖర్చు మాత్రం తప్పదు. ఈ అధిక ఖర్చును కుదించుకోవాలి. ఇవాళ చెప్పే విషయం ఏమిటంటే నెలకి 2 లక్షలు సంపాదించినా కూడా ఒక 5,000 మిగులుతుందంటే నమ్మకం లేదు. కారణం ఏంటంటే పిల్లల చదువులు, ఫీజులు, ఇంటి ఖర్చులు, మరి పెద్దవాళ్ళకి కానీ శాశ్వతమైన వ్యాధులు, షుగరు, బీపీ ఇట్లాంటి వ్యాధులకు అయ్యే మందులు కానీ లెక్కేసుకుంటే నెలకి ₹1,00,000 ఇంటిలా ఇల్లు రాసి ఇంటి దేవిని కూడా కలుపుకుంటే ₹1,00,000 పైన అవుతుంది. మిగలటం చాలా కష్టంగా ఉంది. కానీ మిగిలే రోజు ఏమవుతుంది? గుడ్డలో సంవత్సరానికి వచ్చేప్పటికల్లా మరి పిల్లల కాలేజీ డొనేషన్లో ఇట్లాంటివి ఎక్స్ట్రా వస్తున్నాయి. లేకపోతే డబ్బుల వల్ల సమస్యలు వస్తున్నాయి. ఎంత జాగ్రత్త పడ్డా కూడా చాలా ఇబ్బంది, చాలా కష్టంగా ఉంటున్న రోజులు ఇవి. ఈ రోజుల్లో ఈ సంవత్సరం పూర్తిగా పాపగ్రహాల బలం వల్ల సమస్యలు ఎక్కువగా ఉన్నాయి. దీని నుంచి బయటపడాలి అంటే వచ్చిన డబ్బుని ఒక పద్ధతి ప్రకారం ఒక బడ్జెట్ వేసుకోవాలి. నెలకి నీకు ఎన్ని బియ్యం ఖర్చు అవుతాయి? ఒక ముఖ్యమైన ఆలోచన. ఒకప్పుడు వినోబా భావే గారు ఉన్నాడు. ఆయన అనాథ పిల్లలకి అన్నం పెట్టడానికి పూనుకున్నాడు. రోజు మీ ఇంట్లో సేరు బియ్యం అన్నం ఉడికితే గిన్నెలో సేరు బియ్యం పోసేవాడు చెయ్యి ఎడంచి అట్లా డబ్బెట్టమన్నారు. ఒక చారెడు బియ్యం నీ చేతిలోకి వస్తాయి. మిగతా బియ్యం వంట చేసేయండి. ఆ చారెడు బియ్యం దాచిపెట్టండి. వారానికి ఒకసారి తీసుకెళ్తాం. వారానికి ఒకసారి వచ్చేప్పటికి ఒక సేరు బియ్యం అవుతున్నాయి. మీతో పాటు అనాథ పిల్లలకు అన్నం పెట్టిన వాళ్ళు అవుతారు అని చెప్పారు. అట్లా కొన్నాళ్ళు బీదవాళ్ళకి అన్నం పెట్టారు. ఇప్పుడు తిన్నంత తిని పారేసినంత పారేస్తున్నారు. ఇవాళ అనవసరమైన దండగమారి ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి. మరి ఇంట్లో వంట పనికిరాదు, బయటికి పోవాలి. మరి రకరకాలైన తాజా రకం చైనా వంటలు, చైనా పదార్థాలు వాటి మీద పడుతుంది. అక్కడికి పోతారు. ఏమీ లేదు, చిన్న గుండు లాంటి దాంట్లో కాసిని నిమ్మకాయ నీళ్ళు పోస్తాడు, అది తింటారు. కట్లైటు ఇట్లాంటివి చాలా తయారవుతున్నాయి. ఇంట్లో వండిన వంట పిల్లలకు పనికిరాదు, ఈ అన్నం పారేస్తున్నారు. ఇట్లాంటి సమస్యల వల్ల కుటుంబంలో అధికమైన ఖర్చులు వస్తున్నాయి. ముందు జాతకం బాగున్నది అంటే ముందు అధికమైన ఖర్చులను తప్పించండి, మీరు బాగుపడతారు. మరి ఈ రాశి వాళ్ళు కూడా జాతకం చూపించుకోవడం అవసరం. చాలా రవి గురువులు, రాహు, శనులు బాగాలేరు కాబట్టి మీ జాతకం చూపించుకొని మీ జాతకం రీత్యా ముందుకు వెళ్ళండి. మేషం దగ్గర నుంచి మీనం వరకు రకరకాలైన సమస్యలు. 9 గ్రహాలు ఉన్నాయి కదండి. మనిషికి 9 అంగాలు ఉన్నాయి. కళ్ళు 2, చెవులు 2, ముక్కులు 2, 6, నోరు 1, 7, ఒంటేలు 1, 2, రెండేళ్ళు 1, 9 అంగాలు. ఏది సరిగ్గా పనిచేయకపోయినా సమస్యే. కళ్ళు కనపడకపోయినా బాధే, చెవులు వినపడకపోయినా బాధే,
గాలి ఆడకపోతే నిమిషాల మీద ప్రాణం పోతుంది. యూరిన్ రాకపోతే అప్పుడప్పుడు ఆపరేషన్ చేయాల్సి వస్తుంది. ఈ 9 అంగాలు కూడా జాగ్రత్త పెట్టుకోవాలి. ఈ 9 అంగాలు కూడా 9 చాలా విశేషమైంది. మరి ప్రత్యేకించి చెప్పాలంటే మరి ఈ ఫోన్లలో 9 సంఖ్యతో ప్రారంభమవుతుంది. 9 చాలా విశేషమైంది. మంచి చేసేది చెడు చేసేది కూడా ఇదే. మంచికి బాగా ఉపయోగపడుతుంది. నువ్వు జాగ్రత్తగా ఉంటే నీకు మంచి జరుగుతుంది. అయితే దీని అంతటికీ నీ ప్రవర్తన చాలా విశేషంగా ఉండాలి. ఈ ప్రవర్తన ఎట్లా ఉంటుందంటే అవసరాన్ని బట్టి త్యాగం కావాలి. హాస్పిటల్లో పేషెంట్ చేరితే బయటికి పోయి అన్నం తెచ్చుకుంటే అన్నం నిన్నటితో ఇవాటితో తెలియదు. ఓవెన్లో పెట్టిస్తాడు. 2 రోజుల క్రితం అన్నం ఓవెన్లో పెట్టిస్తే అది రోగం పెరుగుతుంది కానీ తగ్గదు. ఇంకా రకరకాలైన సమస్యలు వస్తున్నాయి. ఈ సమస్యలు రావడానికి కారణం ఏంటంటే మనం చేసుకున్నటువంటి పాపపుణ్యాలను మాత్రం గుర్తుపెట్టుకోవాలి. తెలిసి పాపం చేసిన అనుభవించాల్సిందే, తెలియక పాపం చేసిన అనుభవించాల్సిందే. కానీ ఈ గ్రహాలన్నీ కూడా నీవు చేసిన పాపానికి తగిన శిక్ష నీకు వేస్తాయి తప్పితే నిన్ను మాత్రం వదిలిపెట్టవు. నేను అంత చేశాను, ఇంత చేశాను, ఆదానాలు చేశాను, సత్రాలు కట్టించాను, గుళ్ళు కట్టించాను, ఇన్ని చేశావయ్యా. ఒక ఆడమనిషి చెప్తా వినండి. కాలేజీలో చదువుకుంటున్నటువంటి పిల్ల డెలివరీ అయ్యి ఆ పసిగుడ్డుని తీసుకెళ్ళి చెత్త గుంటలో బారేసి వెళ్ళింది. ఆమె కలెక్టర్ అయింది అనుకుందాం. ఈ పాపం పోతుందా? కాబట్టి పిల్లలు లేక బాధపడేవాళ్ళు చాలామంది ఉన్నారు. హాస్పిటల్లో చెప్పినా వాడు పెంచుతారు. నాకు వద్దండి ఈ పిల్ల, నేను వెళ్ళిపోతాను, నా పెళ్ళి కాకుండా గర్భధారణ జరిగింది, నన్ను మోసం చేశాడు, నన్ను రక్షించండి అని డాక్టర్ని అడిగితే ఆ శిశువుని మాత్రం ఆ డాక్టర్ ఖచ్చితంగా అట్టబెట్టుకుంటాడు. జాగ్రత్తగా దాన్ని నిలబెంచితే వాళ్ళే తిరిగి అక్కడ ఉంటారు. వాళ్ళే డాక్టర్లు కూడా అవడానికి అవకాశం ఉంది. మరి అట్లాంటి పిల్లల్ని చెత్త కుప్పలో బారేయటం ఎంత ధర్మమో చెప్పండి. మరి పైన నువ్వు పడేసింది కాక చూచిన వాళ్ళంతా తిడతారు. అవి పెద్ద పెద్ద మంత్రాలండి, మామూలు మంత్రాలు కావు అవి. దేవుడి పూజకి 108 మంత్రాలతో అష్టోత్తరం చేస్తున్నాం. ఆ చెత్త కుప్పలో ఉన్న బిడ్డను చూసి ఆ తల్లిని కొన్ని వేల మంది తిడతారు. ఇవి కూడా తగులుతాయా తగలవా ఆలోచించండి. ఇటువంటి పాపాలు మనం చేసుకుంటున్నాం. ఇటువంటి పాపాల వల్ల చాలా బాధలు కలుగుతున్నాయి. భార్యాభర్తలకు ఎడలబాపుతున్నారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వెళ్ళగొడుతున్నారు. తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా వెళ్ళగొట్టడం బాగా ఎక్కువైపోయింది. వృద్ధాశ్రమాలు విపరీతంగా పెరిగిపోయినాయి. వాళ్ళంతా కూడా వృద్ధాశ్రమాల్లో జీవితం గడుపుతున్నారు. చివరికి లేవలేని మంచంలో పడుకున్న రోజున వాళ్ళ గతి ఎట్లా ఉంటుందో వృద్ధాశ్రమంలో వాళ్ళు చూస్తారో తెలియదు, చూడరో తెలియదు. మరి బిడ్డలన్న వాళ్ళని కన్నది ఎందుకంటే తల్లి 9 నెలలు మోసే బిడ్డని కంటే ఆ బిడ్డ అన్నం పెట్టకపోతే అంతకంటే పాపం ఇంకేమన్నా ఉందా? మరి కన్న తల్లికి బిడ్డ అన్నం పెట్టలే. అన్యాక్రాంతమైన సంతానం కానీ పిల్లల్ని పారేస్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఇవాళ మన భారతదేశంలో భార్యాభర్తలు విశేషమైనటువంటి వాళ్ళు. సన్యాసి కంటే సంసారి, ఆడమనిషి ధర్మపత్ని అన్నారు, భర్త భరాయించేవాడు అన్నారు. సన్యాసి కంటే సంసారికి మోక్షమైన మార్గం చాలా తేలిగ్గా ఉంది. కానీ దాన్ని అనుసరించక ఎంతో కాలం ఉండనటువంటి యవనాన్ని గురించి రకరకాలైన పనులు చేసి దానివల్ల పట్టుబడ్డ వాళ్ళు, శిక్ష అనుభవించిన వాళ్ళు, శిక్ష అనుభవించినా చేసిన పాపం వృధా పోదు. ఒక్క పురుషుడికి ఒక్కతే స్త్రీ అని చెప్పుంటే మరి వ్యభిచార గృహాలు పెరిగి
వాళ్ళ క్యాన్సర్లు వచ్చి ఎయిడ్స్ వ్యాధులు వచ్చి ఇవన్నీ రావడానికి ఎవరండి? మనమే కారకులు. ఎవరికి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఆహారం కూడా చెడిపోయిన ఆహారం కూడా పెట్టకూడదు. దానివల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. ఇప్పుడు దాదాపు నాన్ వెజ్ తినడం మంచిది కాదేమో అనుకుంటున్నా నేను. ఎందుకంటే వెజ్ ఆహారం తింటేనే రోగాలు వస్తున్నాయి. నాన్ వెజ్ అనేటప్పటికల్లా ఆ జీవరాశులకు ఏ రోగం ఉందో అది తింటే ఇబ్బంది అవుతుంది. కాదు, హోటల్స్లో కూడా నీవు అనుకున్న జీవరాశి ఆహారం కాకుండా వేరే జీవరాశి ఆహారాలు పెడుతున్నారని తెలుస్తోంది. కాబట్టి ఆహారం, నలుగురితో కలిసే వ్యవహారం, చదువుకునే విద్య, సంపాదించే ధనం ఇవన్నీ కూడా సద్వినియోగం అయితే బాగుంటుంది. దుర్వినియోగం అయితే మాత్రం నష్టం మీరే పడతారు, ఇంకోటి పడరు. కాబట్టి ఈ 9 రాసుల 12 రాసుల వారికి చెప్పింది ఇది విశేషమైన సమస్య. ఈ సమస్య బాగా గుర్తుపెట్టుకోండి. ఇదికి 1కి 10 సార్లు చూడండి చెప్పింది. మనం ఏం తప్పు చేస్తున్నామో 10 సార్లు చూసిన తర్వాత అయినా మన మనస్సు మారుతుందేమో, మనం బాగుంటామేమో అని కోరుతున్నాను. స్వస్తి.